తెలుగుదేశం సర్కార్ బిజినెస్ రూల్స్ కు తూట్లు పొడిచి ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందని మాజీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ దుయ్యబట్టారు. సమాచారం బయటకు రాకుండా ఉండాలనే దురుద్దేశంతో జీవోల ద్వారా విడుదల చేయాల్సిన నిధులను కూడా మెమోల ద్వారా నిధులను విడుదల చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న ఇండస్ట్రియల్ శాఖలోనే భారీగా నిధులు దుర్వినియోగం జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని నాదెళ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఎన్ని ఎంఓయూలు సైన్ అయిన ఎంఓయూస్లో ఎంతమంది ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేశారు? మీ దగ్గరకు వచ్చి కలిసి మాకు భూమి ఇమ్మనో, లేదా మేము పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇండస్ట్రీ పెట్టుకోబోతున్నాం, లైసెన్సులు ఇవ్వమనో, ఎంతమందికి ఉపాధి కల్పించారు అనే వాటిపైన ప్రశ్నిస్తే విచిత్రమైన ఆన్సర్ దానికి మాకు నిల్లని వచ్చింది. ప్రభుత్వంలో నిబంధనలు ఉంటాయి, ఒక బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ ప్రొసీజర్స్కి మీరు తూట్లు పొడిచి ఇష్టానుసారంగా మీరు చేసుకున్న ఈ కార్యక్రమాల్ని ఖండిస్తున్నాం. ఈ లెక్కలన్నీ నేను మీకు చెప్పింది జీవోల ద్వారా రిలీజ్ చేయలేదు. ఎంత దారుణం అంటే సమాచారం బయటికి వెళ్ళకూడదనే ఆలోచనతో మెమోల ద్వారా రిలీజ్ చేశారు. జీవోలు అంటే మరి ఇంటర్నెట్లో పెట్టాలి కదా, ప్రజలందరూ చూస్తారు కదా అనే భావనతోటి మెమోస్ ద్వారా రిలీజ్ చేశారు. స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండస్ట్రీ శాఖ ఇది. పరిశ్రమ శాఖలకి అధిపతి ఆయన, రాష్ట్రానికి అధిపతి. ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి? ఆఫీసర్లు తప్పు చేశారా? ఖచ్చితంగా ఆయన పరిశీలించాలి. దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. ప్రజలందరికీ కూడా నేను కోరుతున్నాను, ఈ విధంగా మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప, కష్టపడి ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి అందరూ సహకరించారు గత 2.5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో. అయినా కానీ ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి సమాచారం అందించకపోగా దుర్వినియోగం చేస్తున్నారు, ప్రొసీజరల్ డీవియేషన్స్ చేస్తున్నారు, అగెయిన్స్ట్ ద రూల్స్ చేస్తున్నారు స్వయాన ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఈ శాఖలో. దాన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఖండిస్తున్నాం. స్టేటస్ రిపోర్ట్ ఇమ్మని మేమందరం కూడా మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.